హాయ్ అండి. ఈ ఫ్యాబ్రిక్ చూసారా? ఇది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు జారిపోతూ ఉంటుంది. అలాగే ఉక్కు కూడా వస్తుంది. ఇలాంటప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్‌తోని చిన్న టెక్నిక్‌తో సూపర్‌గా మనం బ్లౌజులు స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మనం ఫ్యాన్సీలో మన బ్లౌజ్ కట్ చేసిన పీసెస్ మెయిన్ క్లాత్ మనం పెట్టుకొని దానిపైన లైనింగ్ ఉంటుంది కానీ చుట్టూ ఇలా అడ్జస్ట్ చేసుకొని చుట్టూ మనం ఫ్యాన్సీలో దొరుకుతూ గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ముతో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ చిన్న ఓపెన్ లేకుండా మొత్తం చుట్టూ ఇలా నీట్గా అప్లై చేసుకోవాలండి. నార్మల్ హీట్ ఉన్న ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసుకోగానే తొందరగా అంటుకుంటుంది. ఎక్కడ కూడా చిన్న లూజ్ అనేది లేకుండా నీట్గా ఐరన్ చేసుకొని చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో. ఎంత స్టిఫ్గా ఉంటుందో, మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఉక్కు కూడా రాకుండా చాలా నీట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి చిన్న ఓపెన్ కూడా అవ్వలేదు. చాలా బాగుంటుంది క్లాత్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మన మిగతా పీసెస్ కూడా ఇలా గమ్‌తోని మొత్తం నీట్గా ఇలా అప్లై చేసుకొని ఐరన్ చేసుకోండి. అలానే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ నీట్గా కట్ చేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం ఆల్ పీసెస్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా మనం బ్లౌజెస్ కట్ చేసుకుంటే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో. ఇలా నా నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఎక్కడ కూడా చిన్న ఉక్ అనేది రాలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో కావండి. థ్యాంక్ యూ.